ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆపదామహత్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ. ప్రియ భగవద్బంధుకారా, ఈరోజు మనం వాల్మీకి రామాయణంలో బాలకాండలో క్షీరసాగర మదనం అనే కథను అనుసంధానం చేసుకోబోతున్నాం. అక్కడికి దగ్గరలోనే ఉన్న విశాల నగరం వారికి కనపడుతుంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణుని వెంటబెట్టుకుని విశాల నగరం వైపు నడిచాడు. రాముడు విశాల నగరం గురించి, ఆ రాజ్యాన్ని పాలించే రాజు గురించి చెప్పమని ప్రపశ్య ప్రాంజలి భూత్వా అంజలి ఘటించి వినయంగా అర్థించాడు. విశ్వామిత్రుడు ప్రాచీనమైన విశాల నగరం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. రామ, ఈ ప్రదేశానికి మంచి ప్రశస్తి ఉంది. ఈ దేశాన్ని పాలించే రాజుకు మంచి ప్రఖ్యాతి ఉంది. ముందుగా ఈ ప్రదేశం గురించి చెప్తాను విను. ఈ ప్రదేశం కథ దేవేంద్రుడి కథతో ముడిపడి ఉంది. పూర్వం కృతయుగంలో ద్వితిపుత్రులు వీరు దైత్యులు, అదితిపుత్రులు వీరు దేవతలు మంచి ధార్మికులుగా ఉండేవారు. వారంతా మహాబలవంతులు, పరాక్రమవంతులు. వారందరికీ ఒక ఆలోచన వచ్చింది. మనం అమర అజరాశైవ కథం సౌమ్య నిరామయా వార్ధక్యం అనారోగ్యం మరణం లేకుండా సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? అలా ఆలోచించగా వారికి క్షీరసాగర వదనం చేస్తే అమృతం లభిస్తుందని తెలిసింది. దాన్ని సేవిస్తే రోగభయం ఉండదు, ముసలితనం రాదు, సావు రానే రాదని తెలుసు. తతో నిశ్చిత్య మధనం యోక్తం కృత్వా చ వాసుకీం మంధనానం మందరం కృత్వ మమందరమిత తేజసో. ఎంత శ్రమ అయినా ఆ పాలకడలను తరిచి అమృతం సాధించాలనుకున్నారు. మందర పర్వతానికి కవ్వంగా సర్పరాజ వాసుకుని కవ్వంగా తాడుగా చేసుకున్నారు. పర్వతానికి వాసుకుని చుట్టి సముద్రంలో దింపి మదనం ప్రారంభించారు. 1000 సంవత్సరాల రాత్రి మొగలు నిర్విరామంగా మదించారు. ఆ ఒరవడి తట్టుకోలే కవ్వం తాడుకున్న వాసుకి శిరస్సులు పర్వతశిలను కాటువేసి విషం కక్కడం ప్రారంభించాయి. దానివల్ల హలమనే అగ్నితుల్యమైన మహావిషం పుట్టింది. అది దేవతలను రాక్షసులనే కాక లోకాలన్నిటిని కూడా దహింపవేయటానికి సిద్ధమైంది. దేవతలు దైత్యులు తమ రక్షించమని శంకరుని ప్రార్థించారు. అంతలో శంఖ చక్రాలు ధరించిన శ్రీ మహావిష్ణువు కూడా అక్కడికి వచ్చాడు. ఆయన నవ్వుతూ మహేశ్వరుడితో ఇలాను, ప్రభు, నువ్వు సురశ్రేష్ఠుడివి, సురాళమగ్రజోసి, నువ్వు దేవతలందరితో ముందు పుట్టినవాడు. ఆదిదేవుడు క్షీరసాగర మదనంలో తొలుతూ పుట్టిన ఈ హలాహలాన్ని ఆదిదేవుడై నువ్వే అగ్రతాంబూలంగా భావించి అందుకో, లోకాలను రక్షించు. ఇలా చెప్పిన విష్ణు అంతర్ధానమయ్యాడు. శివుడు హాలాహలం విషయం ఘోరంన జాగృహ అమృతోపమం, అతి భయంకరమైన హాలాహలాన్ని అమృతుల్యంగా స్వీకరించి వెళ్ళిపోయాడు. క్షీరసాగర మదనం మొదలు ప్రారంభమైంది. క్రమంగా ఉన్న పర్వతం సముద్రంలో దిగిపోవడం మొదలుపెట్టింది. అలా దిగుతూ మెల్లగా పాతాళం దాకా మునిగిపోయింది. ఈ కొత్త విపత్తు నుంచి బయటికి పడేయాలని అందరూ విష్ణువును పరిపరి విధాలుగా ప్రార్థించారు. శ్రీహరి వారి ప్రార్థనను మన్నించి కూర్మావతారం తాబేలు రూపొందని క్షీరసాగర సముద్రంలో ప్రవేశించి మందర పర్వతాన్ని పోయి ధరించాడు. నిరంతరం మదనాన్ని సహించాడు. ఆ పర్వతం అటు ఇటు ఊతుంటే సముద్ర మదనం సమర్థవంతంగా సాగదని కేశవుడు భావించి పర్వతాగ్రే తులోకాత్మ అస్తినాక్రమణ్య కేశవ దేవానం